మన సౌత్ ఆంధ్ర టీవీకి స్వాగతం. ఈరోజు వార్తల్లో అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం రాయదుర్గం పట్టణంలో ఓటు హక్కు ఆహ్వాన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటింగ్ శాతం పెరిగేలా ఓటర్లకు చైతన్యం కల్పించడానికే లక్ష్యంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రజాయుద్ధం అన్నారు. 80 ఏళ్ళకి పైబడిన ఉన్న వృద్ధులు, మంచానికి పరిమితమైన రోగులకు ఈసారి ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించిందన్నారు. అంతకుముందు కర్ణాటక సరిహద్దుల్లో మొలకల్మూరు ప్రధాన రహదారుల్లో మారమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ కలెక్టర్ తనిఖీ చేశారు. బళ్ళారి రోడ్లోని బాలగంగాధర్ తిలక్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లను పరిశీలించారు. రాయదుర్గంలో పోలింగ్ అధికారులు సమీక్ష నిర్వహించి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్ఓ కరుణ్ కుమారి, డిఎస్పి శ్రీనివాసులు, సిఐ శ్రీనివాసులు, ప్రసాద్ బాబు, మున్సిపల్ కమిషనర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చెప్పడం కానీ ప్రతి ఒక్క మన ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో చెప్పడం అంతా కూడా జరుగుతుంది. అయితే మీరు ఈ సందర్భాన్ని ఉద్దేశించి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటుని ఉపయోగించుకోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళు, వెయ్యిన వాళ్ళు కూడా హోమ్ ఓటింగ్ అనేది పెట్టాము. వారందరూ కూడా మీకందరూ ప్రతి వారం కూడా ప్రొనౌన్స్ చేస్తున్నాము, మీటింగ్స్ పెట్టుకొని చెప్తున్నాం. కాబట్టి మీ ఓటుని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు మీ ఓటుని ఉపయోగించుకోవాల్సి కోరుతున్నాము. ఇప్పుడు మన కలెక్టర్ గారు మిమ్మల్ని ఉద్దేశించే సిఇఓ శక్తి గారు, ఆరు రాయదుర్గం సిఇఓ ఆన్సెట్ గారు, ఎస్డిపిఓ గారు, పని కంప్లీట్ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఏ ఊరు వాళ్ళు మీరు రాయదుర్గం? అది आपका से यहीं से है, ठीक है। सबको वोट है कि कोई है? हाँ, अंदर को नहीं। तो वोट क्या करेंगे? वोट डालेंगे नहीं डालेंगे? ఎవరైనా ఉన్నారా ఓటు వేయడం అని? ఎవరింట్లో ముస్లిం వాళ్ళు ఉన్నారా? 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు వికలాంగులు ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఏం చేద్దాము? పోకుండా ఏదో ఒకటి ఇంటి దగ్గరికి అలా చేస్తున్నాం. అవును. సో ఇప్పుడు ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు అలాంటి దయచేసి ముస్లిం వాళ్ళు నేను అక్కడ దాకా ఎండగలంలో వెళ్తాము. ఇబ్బంది ఉన్నా సరే ఓటు వేయండి. ట్రాఫిక్ గారు, పోలీసులు అందరూ కూడా ఓటు వినియోగించుకోవాలి. సో దయచేసి మీరు కూడా ఈ విషయాన్ని అందరికీ ఓటు హక్కును ఓటుకు నోటు, మన ఓటు మన ఓటు, ఓటు వేయడం మరవద్దు, ఓటు విలువ తెలుసుకో, నైతిక విలువలు పాటిద్దాం, ప్రతి ఒక్కరు ఓటేద్దాం. నువ్వు వేసే ఓటు
ఓటర్ల యొక్క అవగాహన కార్యక్రమం ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మొలకాల్మూరు అంటే కర్ణాటక బార్డర్తో ఉన్నటువంటి చెక్ పోస్టు మరియు పోలింగ్ కేంద్రాల్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉండొచ్చు. ఒక లొకేషన్లో ఒకటికినా ఎక్కువ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఒక ఏర్పాట్లు ఎలా జరిగినాయి, తర్వాత కేంద్ర పోలీసు బృందం బిఎస్ఎఫ్ వారితో ఫ్లాగ్ మార్చ్ మరియు దుకాణాల్లో ఉన్నటువంటి ప్రజలు దుకాణ మాలికులు అంటే ఎలాంటి ఆలోచనలు ఎలాంటి ఇబ్బందులు ప్రజల్లో ఉన్నట్లయితే ఏమి మనం చర్యలు తీసుకోవచ్చు అని అడుగుతూ చివరికి ఈ కాన్స్టిట్యున్సీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి అన్ని ఎన్నికల అధికారులతో సమావేశం కూడా అవడం జరిగింది. ఇట్లా జిల్లాలో ఉన్న 8 కాన్స్టిట్యున్సీ పర్యటన కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ర్యాండమైజేషన్ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ కూడా నియోజకవర్గాలు చేరినాయి. దాని ఒక పరిశీలనలో ఉండొచ్చు. అలాగే 18కి నామినేషన్ ప్రక్రియ కూడా